సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా యువత నాయకులు నిరసన చేపట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రవణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. నిరసన నేపథ్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి యువత నాయకులను ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేసి అర్హులైన నిరుద్యోగ యువతకు నెలకు 4,000 రూపాయలు చెల్లించాలని, విద్యార్థులకు సంబంధించిన పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని కోరారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుని విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలకు పరిష్కారం చూపాలని వారు కోరారు. ముందుగా అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు సంగారెడ్డిలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా పార్టీ శ్రేణులను అంటే బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి మరియు యువత నాయకులను ముందస్తు అరెస్టులు చేసి ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఈరోజు ముందస్తు అరెస్టులకు ఈ ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తుంది, ఎందుకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటే భయపడుతున్నది, మరి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ యువతకు మరి గతంలో ఇచ్చిన 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు ఈరోజు ప్రశ్నిస్తున్నాం. దాన్ని నిరసన రూపంలో కాకుండా శాంతియుతంగా మేము ఈరోజు ఒక ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శించే కార్యక్రమం చేస్తుంటే కూడా దాన్ని అడ్డుకొని ఈరోజు మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి ఒకటే మేము చెప్తా ఉన్నాం, నిరుద్యోగుల తరఫున కూడా యువత తరఫున ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు అన్ని పెండింగ్లోనే ఉన్నాయి. అసలు నువ్వు ఏ దానిపైన దృష్టి పెడుతున్నావు అంటే నీ పాలన పైన నీకు ఎంత అవగాహన ఉంది అనే దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మేము అన్నీ చెప్తే నీ చిట్టా అంతా చెప్తే చాలా టైం పడుతుంది. నీ పాలన ఈరోజు చెప్పుకుంటే సిగ్గుచేటుగా ఉంది. ముఖ్యంగా మేము ఈరోజు ఒకటే చెప్తున్నాం, నిరుద్యోగులకు ఇస్తానని నిరుద్యోగ భృతి ఏదైతే 4,000 ఇస్తానని నువ్వు గతంలో మాట ఇచ్చినావో నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందిగా, ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి మరి యువతను ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం మిమ్మల్ని నిలదీస్తా ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ యువత మరియు విద్యార్థి విభాగం నాయకులకు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు స్వాతంత్రం వచ్చిన దినం ఈరోజు, కానీ విద్యార్థులకు స్వాతంత్రం లేకుండా అయిపోయింది. ఎందుకంటే మా యొక్క డిమాండ్స్, మా యొక్క విద్యార్థుల ఆవేదన కానీ తెలుపుదామని శాంతియుతంగా మేము చేస్తున్న నిరసనని ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇది ప్రజాపాలన కాదు, ఇది అక్రమ పాలన, అరెస్టు పాలన, ఇది పోలీస్ పాలన. విద్యార్థులకు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెడితే ఏమొస్తుంది? వాళ్ళ సమస్యలు తెలుసుకొని మీరు ఏముంది తీర్చాలి. ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్ కానీ ప్రతి ఒక్కటి మీరు తక్షణమే ఇవి ఏది చేయకుండా విద్యార్థులని ఎట్లంటే అట్లా గాలికి వదిలేసి ఏదంటే అది చేసేసి మళ్ళీ మీరు అక్రమంగా బీఆర్ఎస్ నాయకులని కానీ బీఆర్ఎస్ యువతని విద్యార్థులను అరెస్ట్ చేసి లోపల వేయించినా కానీ ఇది కొనసాగుతూనే ఉంటుంది. ముందు రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే. బరాబర్ విద్యార్థులము బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు అలాగే బీఆర్ఎస్వై యువత నాయకులు అడ్డుకొని కాంగ్రెస్ నాయకులని, రేవంత్ రెడ్డి గారినైనా డిప్యూటీ సీఎం గారినైనా నిలదీస్తామని హెచ్చరిస్తున్నాం.